అడుగుతుంది సూర్యప్రకాష్, వయసు 17, కుర్తిరావుల చెరువు. వందనాలనే నా ప్రశ్న, అపోస్తలుడై పౌలు గారు గురించి మనకు తెలుసుగా, అయితే చాలామంది సౌలు అనే పేరు పౌలుగా మార్చబడింది అని భావిస్తుంటారు. బైబిల్ అపోస్తల గారుల 13వ అధ్యాయం 9వ వచనంలో పౌలనే సౌలు అని కూడా అంటారు అని భావం వస్తుంది. కానీ అయితే ఈ మాటను బట్టి సౌలు అనే పేరు పౌలుగా మార్చబడిందా లేదా? ఒకవేళ మార్చబడకపోతే అపోస్తలుని సౌలు అని పిలవచ్చా? ఇంతకీ పౌలు గారిని సౌలు అని పిలవచ్చా లేదనా? పిలవండి, సౌలు అనే పేరు బూతు పేరే ఏంటి, నాకు అర్థం కాదు. సౌలు అనే పేరుతో పిలిచిన వారు నరకానికి వెళ్ళిపోతారనో, సౌలు అనే పేరు కలిగిన వారు దుర్మార్గులోనే ఏమీ లేదు కదా. సౌలు మంచోడే. దావీదుకు ముందు వచ్చిన వ్యక్తి ఎవరండి? సౌలు. సౌలు పేరేం చెడ్డ పేరేం కాదు, అదొక పరాక్రమవంతుడి పేరు, వీరుడి పేరే. ఆ పేరు పెట్టుకున్నాడు. సరే, నేను సౌలుగా ఒకప్పుడు వ్యవహరించేవాడిని, క్రైస్తవులైన వాళ్ళందరూ హింసించేవాడిని, నా పేరు సౌలుగా ఉండేది కనుక నా పేరు ఇలాగా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, ఆ పేరుతో నేను అందరికీ నోటెడ్ అయ్యాను. ఎందుకంటే సౌలు వస్తున్నాడు అనేసరికి క్రైస్తవులందరికీ ఎలాగుంది? టెర్రర్. ఓరు బాబు, సౌలు వస్తున్నాడట్రా, ఎక్కడ దొంగలు అక్కడ దాక్కోండి, మొత్తాన్ని మనల్ని ఉతికి ఆరేసేస్తాడు ఆయన, కనబడితే చంపేస్తాడు ఆయన. ఒరే కనుక సౌలు గారి పేరు చెప్పకండి. ఎందుకు సౌలు మారాడనే పేరు ముందు అన్నీకి వినబడు, కానీ అమ్మో అన్నాడు. అన్నయ్య ఎవరు బాబు, ఎవరు ప్రభా నువ్వు పేరు చెప్తున్నావు అంటే, ఇంకెవరు నాయన సౌలు అంటే, సౌలా అతని పేరు ఎందుకు ప్రభా చెప్తున్నావు, అతను మంచోడు కాదు బ్రో, నాకు తెలిసయ్యా అతని హిస్టరీ అంతానా. అతని ఇంటికి వస్తాడు, జాగ్రత్తగా చూడు, వాక్యం వినిపించు, బాప్తీసం ఇచ్చి పంపించు. దేవుడు అంత ప్రణాళిక. అంటే పేరుకు ఆ రోజున టెర్రర్. దావూద్ ఇబ్రహీం అన్నారు అనుకోండి, ఎవరు గుర్తొస్తారు మనకి? ఎంత మంచోడు. ఎందుకంటే ఎంతోమంది ఇస్లాం సోదరులు దావూద్ పేర్లు ఉన్నారు, ఇబ్రహీం పేర్లు ఉన్నారు. అబ్రహాం గారి పేరు కదండి ఇద్దరు, దావీదు అబ్రహాం అని ఇద్దరు పేర్లు పెట్టుకున్నాడు. కానీ వాడు కిరాతకుడు కనుక కిరాతకుడు ఏదో పేరు పెట్టుకున్నంత మాత్రాన పేర్లు ఏముంది, అతని పేరు పిలకూడదా ఏంటి? కనుక పౌలు గారు ఏమనుకున్నారంటే, ఇక మీదట నేను సౌలు అనే పాత పేరుతో అందరికీ నోటెడ్ అయిపోయాను కాబట్టి, టెర్రర్ సృష్టించాను కాబట్టి, ఇప్పుడు నేను సౌలు కన్నా పౌలుగా పిలువబడ్డం వల్ల అందరికీ కూడా పౌలా అంటే ఎవరు అనుకుంటారు, సౌలా అంటే ఆహా ఆయన అనుకుంటారు కాబట్టి పౌలుగా నేను పేరు మార్చుకున్నాను. అదే చదవండి అపోస్తల గారుల 13వ అధ్యాయం 9వ వచనం. అయితే 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు అన్నాడు. పౌలు అనబడిన సౌలు అంటే ఒకప్పుడు సౌలుగా పిలువబడిన వ్యక్తి పౌలుగా అనబడ్డాడు. రెండు పేర్లు ఆయనకు ఉన్నాయి, రెండు పేర్లు ఆయనవే. పౌలని పిలిచినా తప్పులేదు, సౌలు అని పిలిచినా తప్పులేదు, షారా అని పిలిచినా తప్పులేదు, షారాయి అని పిలిచినా తప్పులేదు, అబ్రాము అని పిలిచినా తప్పులేదు, అబ్రహాము అని పిలిచినా తప్పులేదు, యాకోబు అని పిలిచినా తప్పులేదు, ఇస్రాయేలు అని పిలిచినా తప్పులేదు. అంటే వాళ్ళకున్న మునపటి పేర్లు మార్చుకున్నారు వాళ్ళు. ఆ మార్పును గమనించేటట్లుగా మనం ఆలోచించాలే తప్ప నాన్న ఇందులో మనం ఏదో పేరు మార్చబడిందా, సో ఎలా పిలవాలి? క్రొత్త నిబంధన అంతట్లో కూడా పౌలు అనే పేరే కనబడుతుంది. ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా ఆయన ఆ పేరుతోనే వాళ్ళని గుర్తించడం ప్రారంభించారు. ఒకప్పుడు సౌలుగా ఉండేవాడండి, కానీ ఇప్పుడు మారిపోయాడండి, అతని పేరు కూడా మార్చుకున్నాడండి, అతని పేరు పౌలండి అనే విషయాన్ని ఒక సూచనగా ఒక మార్పు జరిగిందనడానికి సూచన కదా. చాలామంది సినీ అరంగేట్రం చేసేటప్పుడు ఏం చేస్తారంటే, సినిమాలోకి వెళ్ళాడు చాలామంది హీరోయిన్లు. యాక్చువల్గా మన మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చిరంజీవి కాదు, ఆయన పేరు సినిమాలోకి రాకముందు ఏదో వరప్రసాద్ ఆయన పేరు. ఏమండి, శివశంకర్ వరప్రసాద్ ఏదో పేరు ఉండేది. ఆ తర్వాత ఏం చేశారు, సినిమాలోకి వెళ్ళగానే ఏమండి ఆ పేరు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి, పేరు కలిసి రాలేదనో, ఏదో వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదండి, పేరు కలిసి రాలేదనో ఏదో పేరు మార్చుకోవాలనేసరికి ఎవరో సజెస్ట్ చేశారు, అని చిరంజీవి అని పేరు పెట్టుకోవయ్యా, ఆయన భగవంతుడి పేరు కదా, వాళ్ళ దేవుళ్ళో హనుమంతుని పేరు కదా, కనుక నువ్వు చిరంజీవి అని పేరు పెట్టుకో అని అన్నారు. చిరంజీవి అని పేరు పెట్టుకుంటూ ఆ పేరు కలిసి వచ్చింది, మెగాస్టార్ చిరంజీవి. అలా చాలామంది హీరోయిన్లు ఎక్కువగా హీరోయిన్లు కూడా పేర్లు మార్చుకున్నారు. వాళ్ళ పాత పేర్లు వేరే ఉంటాయి, కొత్త పేర్లు వేరే ఉంటాయి. కాబట్టి పేరు మార్పులో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక క్రొత్తదనం, మీకు క్రొత్త జీవితం, ఒక క్రొత్త విధానంలోనికి వెళ్ళాము అనిపించుకోవడానికి వాళ్ళ పేర్లు. దేవుడు కూడా అంతే కదా, దేవుడు ఎందుకు పేర్లు మార్చాడు బైబిల్లో? ఇప్పటివరకు నువ్వు యాకోబయ్యా, మోసగాడు అనే పేరు, ఆ యాకోబు అనే పేరు ఎందుకు తీసేద్దాంలే, నువ్వేమని పిలాలి? ఇశ్రాయేలు. ఏమండి, కానీ ఇశ్రాయేల్ అని బైబిల్లో ఎక్కడ ఎక్కువగా కనబడదు మనకి. యాకోబు అనే కదా కనబడుతుంది. అతని పేరు మార్చినా యాకోబుగానే పిలువబడ్డాడు ఆయన. అలాగని తప్ప అంటే తప్పేం కాదు.
దేవుడు అతను గుర్తించాడు అతని స్వభావాన్ని బట్టి, మనుషులు అతను గుర్తించారు అతని పేరును బట్టి. కనుక ఇందులో పేర్లు గురించి మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు నాన్న. సౌలన్నా పౌలన్నా ఆయనే. ఎలా పిలిచినా తప్పులేదు. మీరు సౌలని పిలిచారనుకోండి, మీరు ప్రసంగం చేసినప్పుడు అపోస్తులుడైన సౌలు అన్నారు అనుకోండి, చాలామందికి తెలియక అపోస్తులైన సౌలు ఏంటండి, సౌలు రాజు కదా, ఆయన అపోస్తులు ఎక్కడ, కన్ఫ్యూజన్ వస్తుంది. కనుక అందరికీ పౌలుగానే గుర్తింపు ఉంది కాబట్టి పౌలని పిల్లండి, అడ్జస్ట్ అయిపోండి ఆ పేరుతో. సౌలుని పిలవడం తప్పనేం కాదు. అపోస్తులుడైన సౌలు అంటే ఏ తప్పు లేదు. కానీ అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారు, అపోస్తులైన సౌలు ఏంటండి అలా పిలకూడదు కదండి అని అనుకుంటారు. కానీ అది తప్పు కాదు. ఓకే, సో మీరు పెద్ద మనసుతో దేన్నైనా ఆలోచిస్తే ప్రతిదానికి చక్కటి సమాధానం దొరుకుతుంది. ఓకే.